పైకెత్తి చూపించుకుంటూ బైబిల్ పల్లవి పాడు. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఈ సమయంలో మనము ఆరాధనలోకి వెళ్ళక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము నుండి కొన్ని వచనాలను మార్చి చదువుతున్నాను. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వీటిని. చదవండి 12వ వచనం. అందరం కలిసి 13వ వచనం చదువుతున్నాం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని దేవుని ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో మా ప్రబోధినమున ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ప్రభావితము స్తుతించుటకు ఆరాధించుటకు మమ్మలను తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ప్రభా, ఈ ప్రాంతములో నూతనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేమును బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి, చిన్న మంద భయపడకూడి అని మీరు సెలవిస్తూ వచ్చిన దేవుడు అయినందుకే మీ స్తోత్రములు.
వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, ఉదయకాల సమయంలో ఆ యొక్క దాసుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ స్థలానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ దాసుడు ఆహ్వానించిన మేరకు రావడానికి ఇచ్చిన ఈ కరుణాలకు స్తోత్రం. దీనికి తగిన వాడను కాను, సరిపోయిన వాడను కాను, అయోగ్యుడను, అపాత్రుడను, ఏ మంచితనం, యోగ్యత, అర్హత లేనటువంటి వాడు. ప్రభా, ఈ సమయంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం వరకు చదువుకొచ్చిన ఈ భాగములను మా కొరకై మీరే దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడుతూ మీ శిలువ చాటు మమ్మల్ని ఉంచుకొని మరుగుపరుచుకొని వాడుకొని మహిమ పొందు. మా మధ్యలో మీ సన్నిధిని ఉంచండి, మీ ఆత్మను ఉంచండి, తెరవబడిన ఆకాశములు ఉంచండి. ప్రభా, ఇదే సమయంలో పీలేరులో కూడా నేను లేని లోటును, ఆ కొరతను తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. చిత్తూరు నుంచి రాగలిగిన మీ దాసుని బట్టి వందనాలు. ఆ దాసుని మీరే వాడుకొని మహిమ పొందండి. ఇక్కడ కూడా తండ్రి గడిపే సమయం ఆత్మీయంగా ఆశ్చర్యకరంగా చదువుకుంటూ వచ్చిన వాక్యము మీ చేతిలో పెడు. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. వాస్తవంగా ఒకవేళ ఇక్కడ మందిరానికి పేరు పెట్టుకోకుండా ఉండింటే ఒక పేరు పెట్టాలనుకున్నా. ఆ పేరు ఏంటంటే యెరూషలేము ప్రార్థన. దీనికి రాగానే బోర్డుకి వెళ్ళి చూసి చాలా సంతోషించాను. దేవుడు నాతో మాట్లాడాడు. చూడండి, ప్రకటన గ్రంథం 17:3 అనుకుంటాను. చదవండి తీసిన వాళ్ళు. చూడండి, ప్రకటన గ్రంథం 21:10. చూడండి, 21:10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు. ఇది కూడా బస్సులో వస్తూ ఉంటే చూశాను. బస్సులో ఈరోజు అనగానే ఏందో, ఈ రేపు ఎలక్షన్లు కాబట్టి బస్సు నిండా పోలీసు వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపడాలు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడాలు దిగడాలు, తర్వాత నిలబడుకుంటూ వచ్చినాం. అంత రష్గా బస్సులు కూడా అసలు ఎక్కువగా లేవు, అన్నీ డ్యూటీలకు వెళ్ళిపోయినట్టున్నాయి. అందుకే లేట్ అయింది రావడం. ఈ ఇరకాలంలో కూడా బైబిల్ తీసి నేను ఒకటి రెండు రెఫరెన్స్ చూసేటప్పుడు యెరూషలేము అనేటువంటిది ఇక్కడ కనబడింది. సరే, ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినటువంటి ప్రకటన గ్రంథంలో చూడండి, చదవండి 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. ఇక్కడ ఏమని రాయబడిందంటే చాలా ప్రాముఖ్యంగా
నేనే అనేటువంటి మాట. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే కింద రాయబడి ఉంది నేనే అనే కాడ 5 పెట్టి కింద చిన్న మాట ఆదియు అంతమును నేనే అంటాడు. అంటే ఆరంభము ఆయనే, ముగింపు ఆయనే. ఆరంభించే దేవుడు, కొనసాగించే దేవుడు, ముగించే దేవుడు, నడిపించే దేవుడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని అన్నాడు. పిల్లలు మనకు తెలుసు దేవుని యొక్క వాక్యములో నేనే 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 అనేటువంటి మాట చాలాసార్లు రాయబడింది. పునరుత్థానమును జీవమును నేనే అని అంటాడు. లాజరు చనిపోయిన తర్వాత మార్తా మరియలు బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, విచారములో ఉన్నారు. చాలా కృంగిపోయినటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు. కోల్పోయినారు, ఒక వ్యక్తిని పోగొట్టుకున్నారు, ఒక వ్యక్తిని ఆదరణ లేకుండా ఉన్నారు, ఆదరించేవారు లేకుండా ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. వాళ్ళని ఆదరించడానికి, ఓదార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ మధ్యకు వచ్చినాడు. వాళ్ళతో మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడినాడు. వాళ్ళని ఆదరించడానికి, ఓదార్చడానికి వచ్చినాడు. అయితే వాళ్ళు ఏకాడికి వాళ్ళ దృష్టి అంతా లాజరు మీదనే ఉన్నది. లాజరు లేడే అన్నట్టుగా. అప్పుడు యేసుప్రభువు అంటాడు వాళ్ళ మధ్యలో, అందుకు పునరుత్థానమును జీవమును నేనే అంటాడు. అప్పుడు అంటాడు వాళ్ళ మధ్యలో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా లేస్తాడు. చూడండి ఎంత పెద్ద మాట, గొప్ప మాట. వాళ్ళ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పంచుకుంటూ వచ్చినాడు. ఆయన యొక్క పునరుత్థానమును గురించి, ఆయన మరణ భూస్థాపనముల గురించి వాళ్ళతో పంచుకుంటూ వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణను పొందండి, దేవుడను నేనే అంటాడు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఎవరు చెప్పలా నేనే దేవుడను అనేటువంటి మాట ఎవరు చెప్పలా. కానీ యేసుప్రభు అన్నాడు, మన ప్రభు అన్నాడు, మన దేవుడు అన్నాడు ఏమని? నేనే దేవుడను, నేనే పునరుత్థానం కలిగినటువంటి వాడను అని అన్నాడు. తర్వాత తన శిష్యులు యేసుప్రభు మరి లోకంలో నుండి చనిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక గదిలో ఉండి బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రభువు లేడే, ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు బాగా ఆయనతో పాటు తిరిగినారు, సేవ చేసినారు. తర్వాత ఆయనతో పాటు బాగా భోజనం చేసినారు, సమృద్ధిలో ఉన్నారు. బాధపడుతుంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేనే అని అన్నాడు. నేనే, భయపడకండి, మీరు ఏ విషయంలో కానీ మీరు భయపడగాకండి అని చెప్పచ్చు. ఇంకో స్థలములో నీకు సహాయం చేయు
చూసినారా పిల్లరా? నేను మీకు సహాయం చేస్తా. ఇంకొన్ని స్థలాల్లో భయపడకము, దిగులు పడకము, తర్వాత మీరు ఏ విషయంలో కూడా కృంగిపోకము అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకొచ్చినట్లయితే పిల్లరా, అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే అంటాడు. తర్వాత 10వ వచనంలో చూసుకొచ్చినట్లయితే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఎప్పుడండి దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, అంటే పరవాసిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ దిక్కు దరి లేనటువంటి పరిస్థితులలో ఆయన ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నాడు, సావాసం లేరు, తోడు లేరు, అండ లేరు. అటువంటి దినమున ప్రభు దినం వచ్చింది. ఆత్మ వశుడైపోయినాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆత్మవశుడు అనే మాటలు అక్కడక్కడ రాయబడి ఉంటుంది. ఏదేమైనా కూడా ఇక్కడ మనం చూసుకొస్తే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం. ఎప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నాడంటే ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు తోడు లేనప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. మాకు శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. ఆన్లైన్ ప్రేయర్లో యాకోబును గురించి మాట్లాడుతూ వచ్చినాడు. యాకోబు ఆదికాండ 32వ అధ్యాయంలో తనకున్నటువంటి భార్యలను, తనకున్నటువంటి పిల్లలను, తనతో పాటు ఉన్నటువంటి సమస్తమును యబ్బోకు రేవును దాటించి వాళ్ళను పంపివేసెను అని రాయబడి ఉంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని రాయబడి ఉంది. అది ఏ టైం అండి? ఏ టైం అది? రాత్రి టైం. అది మధ్యరాత్రి. అక్కడ రాయబడి ఉంది ఆ రాత్రి అని రాయబడి ఉంది. ఆ రాత్రి అతడు లేచి వాళ్ళందరినీ పంపించేసినాడు. ఒంటరిగాడైపోయినాడు, ఒక్కడైపోయినాడు. దేవునితో పెనుగులాడుతూ వచ్చినాడు, దూతతో పోరాడుతూ వచ్చినాడు, దేవునితో పోరాడుతూ వచ్చినాడు. అక్కడ రాయబడింది, హోషేయ గ్రంథంలో రాయబడింది ఆ సందర్భాన్ని గురించి. అతడు కన్నీరు విడచి. ఎప్పుడు కన్నీరు విడిచాడు? వీళ్ళందరినీ పంపించినాక ఒంటరిగా ఒక్కడు దేవునితో పెనుగులాడుతూ, దేవునితో పోరాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది 4వ వచనం 12:4లో తీనవసరంలే. అక్కడ అతనితో మాట్లాడేను అని రాయబడింది. అక్కడ దేవుడు ప్రత్యక్షమాయను అని రాయబడింది. ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు? ఒంటరి వాడేను, రాత్రి పూట. అక్కడ ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన మాట ఒకటి రాయబడ్డది చూడండి. ఆదికాండ 32వ అధ్యాయం.
26వ వచనం చదువుతారా? ముప్పై 26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? దేవుడు అంటున్నాడు, అయ్యా యాకోబు నన్ను పోని అంటే యాకోబు ఏం చేసినాడు? దేవుని పట్టుకున్నాడు, వదలడంలా. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఎక్కువగా దేవుణ్ణి పట్టుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలా. వీళ్ళరా ప్రభు అంటున్నాడు, నన్ను వదిలిపెట్టు, నన్ను పోనిమ్ము అని అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీరా. ఒక నరుడు దేవుని బంధించాడు చూడండి. ఒక గుడ్డివాడు అనుకుంటారు, యేసు ప్రభు జన సమూహంతో పోతాడుంటే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలేస్తాడు. శిష్యులు ఏం చేస్తారు? ఏమన్నాడు అంటారు. కానీ అక్కడ ఏమంటారంటే, పోతున్న ప్రభు ఆగాడు. ఎవరి కొరకు ఆగాడు? ఆ వ్యక్తి కొరకు ఆగాడు. ఒక గుడ్డివాడి కొరకు ప్రభు తన మార్గంలో పోతూ ఉంటే ఆగడం అంటే చూడండి, చిన్న విషయం కాదు అది. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు ప్రభు సింహాసనం పైన కూర్చున్న వ్యక్తి లేచి అని భయపడ్డాడు. నాపరిస్తాడు దాస్ దెబ్బనని నిలబడ్డాడు ప్రభు. ఒక వ్యక్తిని బట్టి. కాబట్టి ఇక్కడ మనం చూసుకొచ్చినట్లయితే ప్రకటన గ్రంథం ఈ 1వ అధ్యాయంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరం, దేవుని స్వరం. భక్సింగ్ గారి యొక్క పుస్తకాల్లో ఒక పుస్తకం యెహోవా స్వరం అనేటువంటి పుస్తకం అవుతుంది. దేవుడు తన స్వరాన్ని వినిపింపజేయడం. చెవులున్నాయి మనకు, చెవులు గలవాడు వినుడుగాక. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవు గలవాడు వినుడుగాక. పిల్లల ఈ ఉదయకాల సమయంలో ఈ కొన్ని మాటలు, ప్రభు దినం. ఈరోజు ఏ దినం? ప్రభు దినం. ప్రభు దినంలో ఎప్పుడు మనము ఎక్కడ ఉండాలా? ప్రభు దగ్గర ఉండాలి, ప్రభుతో ఉండాలి, ప్రభులో ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆయనతో మనం సహవాసములు చేసేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 21:10. ఆత్మవశుడనై ఉన్న ఈ వ్యక్తి ఎవరు? ఆత్మవశుడనై ఉన్న. ఇంకో స్థలంలో 4వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 4:2. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. అలాగే చూడండి 17వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము
3వ వచనం. అప్పుడు అతడు, ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుని యొక్క స్త్రీని చూచితిని. అప్పుడు అతడు ఆత్మవశుడనైన. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ప్రభు దినమున మనము ఆత్మవశులముగా చేపడాలి. ప్రభుతో గడిపే సమయం, ఆరాధించే సమయం, ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం, అల్ఫయు ఓ మేఘయు అన్నటువంటి దేవుడు, నేనే అన్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ కొద్దిపాటి సమయంలో ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణ, నాకు ఇచ్చిన విమోచన, నాకు ఇచ్చిన క్షమాపణ బట్టి నీకు వందనాలు అని చెప్పేటువంటి తరుణం. ఈ తరుణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నేను ఎంతోమంది సేవకులు చెప్పగా విన్నాను. నేను పీలేరు దగ్గరలో కొన్ని చిన్న గొట్టిగళ్ళు ఊరిందారు కదా, చిన్న గొట్టిగళ్ళు, తర్వాత బోడేవాళ్ళపల్లి, తర్వాత ఇంకొన్ని స్థలాలు ఉన్నాయి, తలపొల ఆ ప్రాంతం, ఉండేవారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఈ విజయవాడ, గుంటూరు సైడ్ నుంచి వచ్చారు. అడవి ప్రాంతాలవి. సాయంకాలం అయితే బస్సులు ఉండవు సరిగ్గా, ఆటోలు ఉండవు సరిగ్గా. వాళ్ళు అక్కడ సేవ చేద్దామని వచ్చారు. సేవ చేస్తున్నారు అక్కడ. కాదయ్యా, ఏదయ్యా మీరు ఈ అడవి ప్రాంతానికి ఆడ విజయవాడ, ఏమి గుంటూరు సైడ్ నుంచి ఇక్కడికి రాకపోతే ఒకలేమో ఎర్రగొండపాలెం నుంచి, ఒకరేమో అది ఏదేదో ఊళ్ళో ఆ పక్కన ఉండేటువంటి ప్రదేశాలు. మరి ఈ రోజు కూడా ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి 10 మంది 15 మంది, అప్పటికే వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయింది, ఒకరు 12 ఏళ్ళు అయింది, ఒకరు 11 ఏళ్ళు అయింది, 10 మంది 15 మంది. ఏమైంది అంత కర్మ అంటే వాళ్ళు ఏమంటారంటే, అన్న మా గుంటూరు విజయవాడలో క్రైస్తవ్యము ఎక్కువ ఉంది, విస్తారంగా ఉంది. వాస్తవమే, అది వేల సంఘాలు ఉన్నాయి అన్నా. అక్కడ ఎవరైనా సేవ చేస్తారు, అక్కడ సేవ తిరుగుతుంది, సేవకులకు కూడా సమృద్ధి ఉంటుంది, బాగుంటుంది. ఈ అడవుల్లో ఎవరు సేవ చేస్తారన్నా? కాబట్టి దేవునికి మేము ప్రార్థన చేస్తే మా సంస్థ వాళ్ళు కూడా, మా నాయకులు కూడా లేని స్థలాల్లో వెళ్ళి మీరు సేవ చేయండి అని చెప్పారు. కాబట్టి ఒక ఆయన బోడేవాండ్లపల్లి, ఎక్కడంటే అది పింఛాకు దగ్గరలోనూ, ఇది ఎర్రవారిపాలెము, ఎక్కడది అదే తలపలకు దగ్గర అక్కడ ఉంటుంది. ఒకటి తలపల, ఒకటి బోడేవాండ్లపల్లి, ఇంకోటి గుండ్రేవారిపల్లి, ఇంకోటి చిన్న గొట్టిగల్లు, ఇంకోటి పింఛాలో నిరంజన్, తెలిసే ఉంటుంది ఎవరికన్నా మీకు. 5 మంది సేవకులు. ఇప్పుడు ఇంకా ఒక ఇద్దరు వచ్చారు లేటెస్ట్గా ఈ మధ్యలో, గ్యారంపల్లికి వచ్చారు. భార్య భర్త మాత్రమే ఆరాధన చేసుకుంటారు, సంఘం ఇంట్లోనే భార్య భర్త అంతే. ఏంటంటే ఏం బ్రదర్, మాకు ప్రభు చెప్పాడు, మాకు దేవుడు మాట్లాడినాడు, మాకు చూపించాడు, మాకు బయలుపరిచాడు అని అంటారు. నేను అప్పుడప్పుడు వాళ్ళని దర్శించి ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేస్తాను. వాళ్ళ విశ్వాసం చూడండి. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, అన్న మాకు రేషన్ కార్డు ఉంది, మాకు ఏదో ఒక 20,000 బియ్యం వస్తుంది, మాకు సార్లు నెలకు అని అంటాడు ఒక ఆయన. ఆదివారం వస్తే కానుకలు ఒక 100-200 వస్తుంది అని అంటాడు.
ఈరోజు 5 మంది సేవకులు మంచి మందిరాలు కట్టారు. మీరు ఎప్పుడైనా చూడండి, కుండ్రేవారిపల్లి క్రాస్ రోడ్లో ఒక మందిరం ఉంటుంది. చిన్నగొట్టిగల్లో కొత్త కాలనీ అనే స్థలంలో ఒక మందిరం ఉంటుంది. పెంచాలో ఒక మందిరం ఉంటుంది. బోడెవాళ్ళపల్లిలో ఒక మందిరం ఉంది. చూసారా? ఒంటరిగా వచ్చారు. భార్యాభర్తలు మాత్రమే కూడుకున్నారు, కలుసుకున్నారు, ఆరాధించినారు, దేవుని స్తుతించినారు, దేవుని ఘనపరిచినారు. వారు నమ్మకంగా ఉన్నారు. కొన్ని నెలలు ఇద్దరే పడుకున్నారంట. ఆ తర్వాత ఒక తర్వాత ఈరోజు అక్కడ సంఘము విస్తరించి ఆడ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడల్లా పెళ్ళిళ్ళు జరగాలంటే నన్ను పిలుస్తారు, పెళ్లి చేద్దరా. అప్పుడు నేను పోయినప్పుడల్లా, కలిసినప్పుడల్లా ఇవన్నీ అడుగుతూ ఉంటాను. కాబట్టి పిల్లరా, యోహాను కూడా ఒంటరిగా ఉండి ప్రభు దినమునందు ఆత్మవశుడై దేవుని స్తుతించుకోవచ్చు. అక్కడ ఉండి సంఘాలకు ఏం చేసినాడు? ఆయన పత్రికలు రాసినాడు. చూస్తారా? దిగులు పడలా, విచారం చెందలా, అరే ఏదో చెప్పిడా అని అనుకోవాలా. ప్రభు కొరకు వాళ్ళు నిలబడ్డారు. నేను నిన్న ఆదివారము మంగళవారంన సంఘ ప్రాంతంలో వాక్యం చెప్తూ ఏమన్నానంటే, చూడండి, మీరు ప్రభు కొరకు పని చేయండి, ఆత్మలను తీసుకొని రండి, సమకూర్చండి, నడిపించండి. నేను ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్నాను, ఇక్కడ సేవకునిగా ఉన్నానంటే, ఒకనొకప్పుడు నేను యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు స్నేహితులు మా ఇంటికి వచ్చేవారు, నన్ను మందిరానికి తీసుకుపోయేదాన్ని. మా అమ్మ నాయనలు వాళ్ళని కరువు కొట్టి రాకనే, ఏడాది మీరు వచ్చేది, మా పిల్లల్ని మా వాడిని మీరు మందిరాన్ని తీసుకుపోతారా అని అరిసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తరుముకునేవాళ్ళు. అయినా వాళ్ళు నన్ను విడిచిపెట్ల. రోడ్డు మీద నిలబడతారా? మా నాయన శ్రీశైలంలో సులేమాన్ సెంటర్లో ఉంటుందా, రోడ్డు మీద వాళ్ళు బైబిల్ పట్టుకుని నిలబడతారు. నేను చూస్తా వాళ్ళకి తోటి వాక్యం ద్వారానో వేరే వేరే మార్గాల్లో దారులలో వాళ్ళు కలుసుకొని మందిరానికి పోయేవారు. 1 వారం కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు నా కొరకు అట్లా వాళ్ళు ప్రయాసపడ్డారు. నేను అప్పటికి సేవకు రాలా, ఇలాగా యేసుప్రభువుని నమ్ముకొని కొత్తగా మందిరానికి వస్తున్నాను. వాళ్ళు చూడండి, వాళ్ళను తిట్టినా, వాళ్ళని తరుముకున్నా, వాళ్ళని దూషించినా, వాళ్ళు మాత్రం నా విషయంగా భారం కలిగి, అక్కర కలిగి దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్ళాము. ఈరోజు చూడండి, వాళ్ళే కనుక ఆ ప్రయత్నాలు లేకపోతే నేను కూడా వంటనేస్తాను. అవసరం మందిరానికి ఏమి లేదు. అట్లా దేవునికి దూరంగా ఉండిండేవాడు. కానీ యాకోబు దినాన ఒంటరిగా దేవునిలో గడిపి ప్రార్థన చేయకుండా ఉంటే బైబిల్ గ్రంథంలో ఈరోజు యాకోబు పేరు సరిగ్గా ఉంది. కానీ ఈరోజు బైబిల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తర్వాత యాకోబు. అంటే యాకోబు కన్నా మంచి భక్తులు లేరా బైబిల్లో? అబ్రహాం కన్నా మంచి భక్తులు లేరా బైబిల్లో? ఇస్సాకు కన్నా మంచి భక్తులు లేరా బైబిల్లో? కానీ చూడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈరోజు మన ప్రభు నీ దేవుడుగా ఉంటే ప్రభుని ఆరాధించు. ఆ రోజు ఒంటరిగా ప్రభు కోసం ఉన్నదాన్ని బట్టి ఎంతగా యాకోబు గురించి చెప్పుకుంటా. బైబిల్ గ్రంథంలో యాకోబు పుట్టినప్పటి నుంచి కొన్ని అధ్యాయాలు జరిగినాయి.
ఎక్కడ కూడా యాకోబు ప్రార్థించిన సందర్భం లేదు, కానీ 32వ అధ్యాయంలో ఆయన ప్రార్థించిన సందర్భం. కాబట్టి ప్రియులారా, యోహాను అన్నాడు, పద్మాసు ద్వీపమున పరవాసిగా ఉంటూ ప్రభు దినం వచ్చినప్పుడు ఆయన ఆత్మవశుడై పుస్తకాలు గ్రంథాలు రాస్తూ వచ్చాడు. ప్రభును విడిచిపెట్టల, ప్రభుకు దూరం కాల, ప్రభును పట్టుకొని ఉన్నాడు, ప్రభును ఆరాధించాడు, ప్రభును ఘనపరిచాడు, ప్రభును స్తుతించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ 2 మాటలు, అల్ఫయో ఓ మేఘయో ఆయన, నేనే నేనే. ఎన్నిసార్లు అన్నాడు? నేనే మార్గమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు. ఇంకా నేనేనటువంటి సందర్భాలు, నేనే ద్వారమును అన్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేని అక్కడికి పంపాలనుకున్నప్పుడు మోషే దేవుని అడుగుతాడు. ఏమడుగుతాడు తెలిసిన? ప్రభా, నువ్వు నన్ను ఆడికి పంపిస్తున్నావు కదా, ఆడికి పొమ్మంటున్నావు కదా, నన్ను అడుగుతారు వాళ్ళు, అసలు ఎవరయ్యా మీ దేవుడు, ఎవరయ్యా అని అంటే ఏం చెప్పుకున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు అంటే, నేను ఉన్నవాడని చెప్పుకున్నాడు. ఏం మాట! బైబిల్లో చూడండి, ఆ మాట పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటాయి. నేను ఉన్నవాడను. మన దేవుడు ఎవరయ్యానంటే ఉండేవాడు. ఇంకో స్థలంలో ఏమని రాయబడుతుందంటే, నేను ఎవరికి దూరంగా ఉండేవాడను కాను అంటాడు. మనకు దూరంగా ఉండేవాడు కాడు. నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు బాధలు, దుఃఖము, కన్నీళ్ళు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉండేవాడు కాదు. పిల్లలు, మీకు ఒక సంగతి తెలిసిన, ఎప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు బాధలు ఉన్నప్పుడు, నీకు అప్పులు ఉన్నప్పుడు, నీకు రోగం ఉన్నప్పుడు, నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు, నీ చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు దేవుడు దగ్గర అవుతాడు. మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, చూడండి. నూట 19వ కీర్తన. నూట 71 చదవండి. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమలన్నీ నాకు మేలాయను. అంటే శ్రమ దేనికి మేలు. 67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. నువ్వు త్రోవ విడవకుండా ఉండాలి అంటే నీకేం రావాలా? శ్రమ రావాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. యెషయా 26:16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు
చేసిరి. శ్రమలో వారు నిన్ను తలంచుకొని. ఎప్పుడు మనం దేవుని తలంచుకునేదనంటే శ్రమల్లో, కష్టాల్లో. కాబట్టి ఈ కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకొని ఆరాధనకి వెళ్దాం. ఆది అంతం ఆయనే, నేనే అని ఆయన అన్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడుగా ఆయన చేయబడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ దినం మన ప్రభు దినమున ఆత్మవశులుగా చేయబడి మనం ప్రభువును ఆరాధిస్తాం. ఆరాధనకు వెళ్ళక ముందు మనం లేచి నిలబడి ఒక పాట భజింపరండి అనే మాట. కొంచెం ముందుకు రండి. ఎన్ని పాట సంఖ్య? భజింపరండి 215. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమాత్ముని. భజింపరండి పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించె రక్తముతో. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించె రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమాత్ముని. భజింపరండి ఆత్మ మందిర సత్యతను నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర సత్యతను నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమాత్ముని. భజింపరండి అన్నత పున్నత రాజ్యమునికే సత్యము పునః అన్నత పున్నత రాజ్యమునికే సత్యము పునః హోసన్నా హోసన్నా విజయునికే, హోసన్నా హోసన్నా విజయునికే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమాత్ముని.
అధింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే శిలువ శక్తిచే మనలను రక్షించగా. జగమును జయించే జీవితమునిచ్చే శిలువ శక్తిచే మనలను రక్షించగా. ఆరాధనకి వెళ్దాము. మార్చి ఒకరి తర్వాత ఒకరు విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బిగ్గరగా గంభీరంగా